జై శ్రీమన్నారాయణ. సింహాచలం వరాహ నరసింహస్వామికి ఈరోజు చందనం వలుపు అక్షయ తృతీయ మాట. స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరంలో ఒక్కసారి దొరుకుతుంది. అది మాకు ఆ భాగ్యం అయితే దొరికింది. ఎంతో ఆనందంగా అయితే మాది విజయనగరం నుంచి 60 కిలోమీటర్ల సింహాచలం మాకు దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలైనా ఒక్కసారి కూడా మేము స్వామివారి నిజరూప దర్శనం అయితే చేసుకోలేదు. ఎందుకంటే చాలా జనం ఉంటారు, కొట్లాట అయిపోతుంది. ఆ భయంకి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఈసారి చాలా బాగా ఏర్పాట్లు చేశారని అన్నారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్లు అవి అయ్యాయి. అందువల్ల అయితే వెళ్ళాము. 1000 రూపీస్ టికెట్స్ అయితే మాకు దొరికాయి. ఇది మా ఊరండి. మా ఊరు ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిపోయింది. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్కి ఇలా గ్రీన్ మ్యాట్లో వేసి వాటర్ అది పడేటట్టు అన్ని ఏర్పాట్లు చేశారు. మా ఊరి దగ్గర నుంచి రామనారాయణం కూడా మా ఊరికి దగ్గరలోనే 5 కిలోమీటర్లు. ఇదేనండి రామనారాయణం. ఇది వచ్చిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇంకా మేము సింహాచలం మార్నింగ్ 10కి అయితే బయలుదేరాం. మాకు మధ్యాహ్నం 2కి అయితే టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ అయితే అయ్యాయి. కానీ ముందుగుండానే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎర్లీగా కూడా వెళ్ళిపోవచ్చట. మాకు తెలియలేదు. చాలామంది మార్నింగ్ 5కే వెళ్ళిపోయి వాళ్ళ దర్శనం అయితే చక్కగా 2 అవర్స్లో అయిపోయింది. అయితే మాకు కూడా 2.5 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా భయపడ్డాం, కానీ అలాగేమీ లేదు. ఇదంతా పార్కింగ్కి ఇచ్చారండి. 3 ప్లేసుల్లో పార్కింగ్ అయితే ఇచ్చారు. అడవివరం, కొత్త గోశాల, పాత గోశాల. ఇది అడవివరం అన్నమాట. 1000 రూపీస్ టికెట్స్ వాళ్ళకి ఇక్కడి నుంచి ఇచ్చారు. కార్లు, బళ్ళు అన్నీ కూడా ప్రతిదీ ప్రైవేట్ వెహికల్ అనేవి ఇక్కడే పార్కింగ్ చేసేయాలి. ఎవరైనా సరే ఓన్లీ గవర్నమెంట్ వెహికల్స్కే పైన పర్మిషన్ ఇచ్చారు. స్వామివారిని ఎప్పుడెప్పుడు చూస్తామని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గంధం నింపుగా పూసి స్వామివారిని ఎప్పుడు చూస్తాం కదా. స్వామివారి నిజరూప దర్శనం అనేది ఈసారి చూస్తున్నాము. ఎలా ఉంటుందా అని చాలా ఆసక్తికరంగా అయితే ఉన్నాము. ఇంకా బస్సు అయితే ఎక్కిపోయాము. జనాలు అయితే ఉన్నారు, కానీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ అక్కడ సేవ చేసే వాళ్ళందరూ చాలా సంస్థల వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఉండి అందరూ కూడా బస్సు ఎక్కించడం, దించడం చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి తోపులాట లేకుండాను. ఇంకా కొండపైకి వెళ్ళిపోతున్నాము. ఇంకా స్వామివారి గురించి చెప్పుకోవడానికి అయితే చాలా ఉంది. పక్కనే కదా, ఏముంటుంది, ఎప్పుడు వెళ్తాం వస్తాం సింహాచలం అనుకున్నాం, కానీ చాలా విశేషం అయితే స్వామివారికి అయితే ఉందండి. నరసింహస్వామి యొక్క 32 ముఖ్యమైన క్షేత్రాల్లో ఈ సింహాచలము చాలా ముఖ్యమైనది. స్వామివారిని సింహాద్రి అప్పన్న అని ఇంకో పేరుతో కూడా పిలుచుకుంటాం. మా సైడ్ ఎక్కువగా పిలిచేది సింహాద్రి అప్పన్న అనే. ఇంకా 1000 రూపాయల టికెట్ లైన్లోకి అయితే వచ్చాము. ఇదంతా ఒక పద్మ వ్యూహం అని కూడా చెప్పొచ్చు. ఎంత బాగా ఏర్పాట్లు చేశారంటే లైన్లు, తర్వాత అక్కడ వాటర్ ఏంటి, తినడానికి ఫుడ్ ఏంటి, అన్నీ కూడా ఎక్కడికక్కడ చాలా బాగా ఏర్పాట్లు, సేవ చేసేవాళ్ళు చాలా బాగా సర్వీస్ అయితే ఇచ్చారు. ఇగోండి, ఇది స్టెప్ 3 పద్మ వ్యూహంలోని. అలాగే దగ్గర 6-7 స్టెప్పులు ఉన్నాయి. 1000 రూపీస్వి వేరేగా ఉన్నాయి, 300వి వేరేగా ఉన్నాయి, ఫ్రీ దర్శనం వేరేగా ఉన్నాయి. ఏవి కూడా కలపకుండా దేని మట్టుకు అది లైన్లు అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అన్ని లైన్లు కలిపేసి తోపులాట అయిపోయి వీఐపీలు, స్పెషల్ అన్నీ కూడా కలిసిపోయి చాలా దారుణంగా అయితే ఉండేదట. కానీ ఈ సంవత్సరం అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ టైం వెళ్ళాను, నేనే అసలు ఆశ్చర్యపోయాను. ఇంకా స్వామివారి విషయానికి వస్తే, ఇంతకుముందు చందనం తీసిన తర్వాత 3 రోజులు నిజరూప దర్శనం ఇచ్చేవారట. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే తెల్లవారుజామున ఎప్పుడైతే 2-1 గంట ఆ టైంకి స్టార్ట్ చేసి ఇంకా నైట్ 7 కల్లా క్లోజ్ చేస్తున్నారట. స్వామివారికి 4 విడతలుగా చందనం అయితే వేస్తారు. ఒకే రోజు అయితే మొత్తం అంతా వేయరట. ఒక విడత అక్షయ తృతీయ నాడు 7 కల్లా, నైట్ 7 కల్లా వేస్తారు. రెండవది వైశాఖ పౌర్ణమి నాడు వేస్తారు. మూడవది జ్యేష్ఠ పౌర్ణమి నాడు వేస్తారు. లాస్ట్ది 4వది ఆషాఢ పౌర్ణమి నాడు కంప్లీట్గా క్లోజ్ చేస్తారన్నమాట. అలాగే 4 విడతలుగా స్వామివారికి చందనం ఫైనల్లీ ఇన్ని లైన్లు తిరిగి స్వామివారి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇంత కష్టం కూడా ఎక్కడ కూడా కూర్చోవడం అయితే లేదు, అలాగా రన్నింగ్ అన్నమాట. ఎన్ని మెలికలు తిరిగిన తర్వాత స్వామివారి దర్శనంకి అయితే వచ్చాము. స్వామివారిని చూడగానే ఇంకా మైమరిచిపోయామన్నమాట. అక్కడ కూడా తోపులాట లేకుండా చాలా బాగా అయ్యింది. గర్భగుడి లోపల కెమెరాలు అయితే అలో చేయరు, కానీ ఈసారి అందరి చేతిలో కెమెరాలు ఉన్నాయి. లోపల ఫస్ట్ టైం మాట వీడియో తీయడం. ఇగోండి స్వామివారి సింహాసనం ఇది. లోపల రాతి కట్టడాలు అయ్యి చాలా అద్భుతంగా ఉంటాయి.
ఉంటాయి. స్వామివారికి మార్నింగ్ నుంచి అభిషేకాలు ఇవన్నీ జరిగాయి కదా, ఆ వాటర్ అయితే ఇంకా వస్తూనే ఉన్నది. నిజంగా చాలా అదృష్టం అండి ఈరోజు మాత్రం. హిరణ్యకశిపుడిని వధించిన తర్వాత స్వామివారు ఉగ్రరూపం దాల్చారు. అయితే అతన్ని ఉగ్రరూపాన్ని ప్రహ్లాదుడు వారిని శాంతపరిచి ఇక్కడైతే స్వామివారు వెలిశారు. నరసింహ అవతారం, వరాహ అవతారం. వరాహం అంటే పంది, నరసింహ అంటే సింహం. ఈ 2 అవతారాలతో కలిపి స్వామివారు ఎక్కడైతే వెలిశారు, మేమందరం ఇక్కడ సింహాద్రప్ప అని కూడా పిలుచుకుంటాము. ఈ ఆలయ కట్టడాలు అవి 11వ శతాబ్దం నాటి చాళుక్య చోళులు మరియు ఒడిశా గణపతి రాజులు కాలం నాటి కట్టడాలు. కళింగ మరియు ద్రావిడ నిర్మాణ శైలిలో ఈ గుడిని గంగవంశం కృష్ణదేవరాయల వారు అభివృద్ధి చేశారు. కాబట్టి అప్పుడు కట్టడాలు కాబట్టి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చాలా చక్కగా శిల్పశైలులు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు. ఇక్కడి నుంచి అయితే వీడియో తీయనివ్వలేదండి. ఇంకా దొరికిందే ఛాన్సు, ఇంకా సాష్టాంగ నమస్కారాలు, ఇంకా అక్కడే ఉండి కొంతసేపు ఉండి చాలా ప్రశాంతంగా స్వామివారికి దర్శనం చేసుకొని, అసలు ఇంత తోపులాట్లోని ఇలా ఉంటుందా అని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అంత చక్కగా దర్శనాలు అయితే అయ్యాయి. గర్భగుడిలో మాత్రం సెల్లలు ఎవరిని బయటకైతే తీయనివ్వలేదు, ఎవరు భయంకి తీయలేదు కూడాను. సింహాచలం కొండంతా ఒకప్పుడు ఫ్యామిలీస్తోని వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే ఉండేవారు. దేవస్థానంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అక్కడే సింహాచలం కొండపైనే ఉండేవారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అవన్నీ కూడా ఖాళీ చేయించారు. ఇల్లుల్ని ఖాళీ చేయించి కొండ కిందనైతే వాళ్ళకి స్థలాలు, డబ్బులు ఇవన్నీ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ గోడ కనబడుతుంది కదండి, ఈ గోడకు అవతల మాత్రం కొన్ని ఇల్లులు అయితే ఉంటాయి. ఇది ఒక చెంచు తెగకు చెందిన ఒక జాతి వాళ్ళమాట. వీళ్ళని మాత్రం ఖాళీ చేయించడానికి లేదట. ఎందుకంటే స్వామివారు నరసింహ అవతారాలు ఉగ్ర రూపంలో అడవులన్నీ తిరిగేటప్పుడు స్వామివారిని శాంతపరచడం కోసం దేవతలందరూ కోరిన మేరకు లక్ష్మీదేవి అమ్మవారు చెంచుతెగ నాయకుడికి కుమార్తెగా అమ్మవారు అయితే జన్మించారు. ఎంతో సౌందర్యవతిగా ఆవిడ జన్మించారు. స్వామివారు ఈ ఉగ్ర రూపంలో అడవుల్లో తిరిగేటప్పుడు అతని కంటపడిన అమ్మవారిని చూసి స్వామివారు ముగ్ధుడైపోయారట. అయిపోయి అతను ఉగ్ర రూపాన్ని వదిలి సాధారణ మనిషిగా మారి అమ్మవారిని అయితే పెళ్లి చేసుకున్నారు. ఈ తెగవాళ్ళు అందుకే స్వామివారిని అల్లుడిగా, బావగా భావిస్తారన్నమాట. వీళ్ళని అందుకని ఖాళీ చేయించలేదేమో, నాకు పూర్తిగా విషయం అయితే తెలీదు. కానీ ఇక్కడ మాత్రం ఈ జాతి వాళ్ళందరూ కూడా అక్కడ కొండపైనే నివసిస్తున్నారు. కానీ ఆ గోడ దాటి ఇటుపక్క రావడానికి వాళ్ళైతే లేదు. వ్యాపారాలన్నీ కూడా ఆ గోడకు అటుపక్కే చేసుకోవాలి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదండి, ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. కొండపైన సంపెంగ పువ్వులు అయితే చాలా బాగుంటాయి. మొక్కలు కూడా అక్కడ అమ్ముతారు. సింహాచలం కొండపైన అమ్మే సంపంగ చెట్టు పువ్వులు అయితే అద్భుతమైన సువాసన అయితే ఇస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. సింహాచలంలో నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. మేము 12కి వెళ్తే 2:30 కల్లా మా దర్శనం అయితే అయిపోయిందండి. 2:30 గంటల్లో దర్శనం చాలా చక్కగా అయిపోయింది. ఇంకా రిటర్న్ కూడా అయిపోతున్నాము.